ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సోనీ కెమెరా వారంటీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. టోటల్ గా 3 ఇయర్స్ అయితే వస్తుంది. నేనైతే సోనీ A6700 కెమెరాని అయితే కొన్నాను కొన్ని రోజుల క్రితం, అది కూడా అమెజాన్ నుంచి. ఆ కెమెరా యొక్క వారంటీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. యాక్చువల్ గా ఈ సోనీ కెమెరాస్ 2 ఇయర్స్ వారంటీ అయితే వస్తాయి. మీరు గనక ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా 1 more year అంటే టోటల్ 3 ఇయర్స్ వారంటీ అయితే మీకు లభిస్తుంది. ఈ ప్రాసెస్ అనేది సేమ్ అన్నమాట సోనీ కెమెరాస్ లో ఏదైనా సరే. బాక్స్ లోపల మనకి రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కంపల్సరీగా. ఒకవేళ మీరు ఈ కార్డ్ని మిస్ చేసుకున్నారంటే ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ వెబ్సైట్ లింక్ అయితే మెన్షన్ చేశారు కదా ఇక్కడ కార్డ్ మీద, మీరు చూడొచ్చు, దాన్ని అయితే ఎంటర్ చేయండి. లేదంటే ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో స్కాన్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నేనైతే మొబైల్ ఫోన్లో అయితే చూపిస్తున్నాను, ఈవెన్ ల్యాప్టాప్స్లో అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ సోనీ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ అయితే అవ్వండి. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. మెయిల్ కి అలాగే మొబైల్ నెంబర్ కి రెండు అయితే ఎంటర్ చేయాలి. రెండు ఎంటర్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఈ వెబ్సైట్ అనేది. అక్కడైతే మీ రెస్పాన్సెస్ అయితే యాడ్ చేయండి. తర్వాత ఇది రిజిస్టర్ యువర్ సోనీ కెమెరా అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి కేటగిరీ, అలాగే ప్రోడక్ట్ మోడల్, ప్రోడక్ట్ కోడ్, సీరియల్ నెంబర్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు బాక్స్ లో ఉన్న పేపర్ వర్క్ లోనే ఉంటుంది. మీరు ఎటువంటి అంటే వేరే చోటకి వెళ్ళి సెర్చ్ చేసిన అవసరం అయితే లేదు. సో ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో వెరిఫై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంకొక పేజ్ లో ప్రోడక్ట్ అలాగే మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇంకొకసారి చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఒకటేనా కాదా అని. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా అయితే చూపిస్తుంది, అంటే ఎన్ని ఇయర్స్ వారంటీ మనకి లభిస్తుంది అని. కానీ ఇది ఇక్కడితో అయిపోలేదు, ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని అయితే యాడ్ చేయండి. మోస్ట్లీ ఈ అడ్రస్ అవన్నీ అయితే మిస్ అయి ఉంటాయి, అవైతే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత పర్చేస్ డీటెయిల్స్ అని కాలం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా అప్లోడ్ చేస్తేనే మీకు వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి డేట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఎప్పుడు ఈ కెమెరా అనేది పర్చేస్ చేశారని, మీకు డెలివరీ అయింది కాదు, ఎప్పుడు పర్చేస్ చేశారు ఈ కెమెరా అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డేట్ అనేది యాడ్ చేశాను. తర్వాత నేను ఆన్లైన్ పార్ట్నర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అమెజాన్ నుంచి కొన్నాను కాబట్టి. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆఫ్లైన్ లో కొన్నారంటే. తర్వాత సెల్లర్ నేమ్ అయితే అడుగుతుంది. ఇది కూడా ఈజీగా అమెజాన్ ఆర్డర్స్ పేజ్ నుంచి అయితే మీకు తెలుస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. తర్వాత కూపన్ కోడ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అడుగుతుంది. ఈ కూపన్ కోడ్స్ మీ దగ్గర ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఫైనల్ స్టెప్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ 2 అయితే అప్లోడ్ చేయాలి. ఒకటి ఇన్వాయిస్, తర్వాత వారంటీ. ఇవి కూడా మనకి అమెజాన్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఆర్డర్స్ పేజ్ లోకి వెళ్ళినట్లయితే అమెజాన్ లో అక్కడ డౌన్లోడ్ ఇన్వాయిస్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ల్యాప్టాప్ లో ఓపెన్ చేశారంటే ఆర్డర్స్ పేజ్ లోనే ఆ ప్రోడక్ట్ యొక్క రైట్ సైడ్ అనేది టాప్ లో కనిపిస్తుంది ఇన్వాయిస్ అనే ఆప్షన్. దాని పక్కన ఒక చిన్న డౌన్ సైడ్ యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఈ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ లో ఈ పీడిఎఫ్స్ చూపించట్లేదు అంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన 3 dots అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ప్రింట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు పైన సెలెక్ట్ ఏ ప్రింటర్ అనే ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి మీ ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ చేసుకోండి. తర్వాత ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈ విధంగా. అదే విధంగా మీకు ఒక మెయిల్ కూడా అయితే వస్తుంది అప్రూవ్ అయినట్టుగా రిజిస్ట్రేషన్ వారంటీ అనేది. మీకు ఈ వారంటీ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు ప్రొఫైల్ పేజ్ లోకి వెళ్ళి చూసినట్లయితే సోనీ వెబ్సైట్ లో అక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ 3 ఇయర్స్ వారంటీ అయితే అప్రూవ్ అయింది నా కెమెరాకి. అంతే, ఈ విధంగా అయితే మీరు ఎన్రోల్ చేసుకోవాలి మీ సోనీ కెమెరా యొక్క ఎక్స్టెండెడ్ వారంటీ అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. అవునంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా కూడా సోనీ కెమెరా యూస్ చేస్తున్నారంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ వారంటీ క్లెయిమ్ చేసుకోకపోయినా లేకుంటే కొత్త కొన్న వాళ్ళకైనా హెల్ప్ అయితే అవుతుంది ఈ వీడియో అనేది.